నమస్కారం, దూరదర్శన్ ప్రేక్షకులకి స్వాగతం. మరి ఇవాల్టి కెరియర్ గైడెన్స్ కార్యక్రమంలో మనం ఏ టాపిక్ మాట్లాడుతున్నామంటే సివిల్ సర్వీసెస్, అలాగే రియాలిటీ ఆఫ్ సివిల్ సర్వీసెస్ గురించి మాట్లాడుతున్నాం. మరి ఈ అంశాల గురించి మనతో డిస్కస్ చేయడానికి మన స్టూడియోకి విచ్చేశారు గిరిధర్ పూజార్, సీనియర్ ఫ్యాకల్టీ ఐఏఎస్, అర్థశాస్త్ర ఐఏఎస్ అకాడమీ హైదరాబాద్ నుండి. మరి ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే సార్, వెల్కమ్ టు కెరియర్ గైడెన్స్. నమస్కారం సార్. నమస్కారం సార్. ఇప్పుడు ఎంతో మంది ఆస్పిరెంట్స్ మన దేశంలోనే అత్యున్నతమైన యూపీఎస్సీ ఎగ్జామ్ ఇది. సో ఐఏఎస్ అవ్వాలి, ఐపీఎస్ అవ్వాలని చాలా మంది కోరుకుంటారు. సో చాలా మంది కళ కూడా ఇది. సో మరి దీన్ని ఫేస్ చేయడానికి, ఎగ్జామ్ రాయడానికి చాలా మంది ఎంతో కష్టపడుతుంటారు. అసలు ముందు సివిల్ సర్వీస్ ఎగ్జామ్ అంటే ఏంటి, యూపీఎస్సీ అంటే ఏంటి, దీని గురించి కొంచెం క్లియర్గా చెప్తాను. సివిల్ సర్వీస్ అంటే సార్ ఇట్స్ ఏ ప్రొఫెషన్ సార్. సో విచ్ ఈస్ మేడ్ ఫర్ ది వెల్ఫేర్ ఆఫ్ ద పీపుల్, బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్. ఓకే, సర్వీస్ చేయాలి, సొసైటీ పైన కన్సర్న్ ఉన్నవాళ్ళు, జనాలపైన కన్సర్న్ ఉన్నవాళ్ళు. సో ఈ ఎగ్జామ్ని క్రాక్ చేసి ఎలిజిబుల్ అయితే ట్రైనింగ్ తీసుకొని ఈ సేవ చేయడానికి వస్తారు సార్. ఇది ఒక సేవ విత్ పవర్, ఓకే, విత్ గ్రేస్ అండ్ లాట్ ఆఫ్ థింగ్స్ విల్ బి ప్రొవైడెడ్ త్రూ దిస్. ఓకే, అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి సర్వీస్ ఓరియంటెడ్గా ఉన్నంత సర్వీస్ ఓరియంటెడ్ మైండ్ సెట్ ఉన్న వాళ్ళు దీంట్లో వస్తే చాలా బాగుంటుంది. దట్ ఇస్ ద మెయిన్ థింగ్. ఓకే, అండ్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ ఫర్ ద బెటర్మెంట్ ఆఫ్ ద పీపుల్, బెటర్మెంట్ ఆఫ్ ద నేషన్, బెటర్మెంట్ ఆఫ్ ద సొసైటీ. సో దిస్ ఇస్ ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ ది యూపీఎస్సీ. సో ఇప్పుడు మనకి యూపీఎస్సీలో నేను విన్నాను సార్, ఇది ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అనేది ఒక మంచి సబ్జెక్ట్ అని. సో మరి ఆ సబ్జెక్ట్ గురించి కొంచెం క్లియర్గా చెప్తాను. అవునండి, నేను ఐఎమ్ ఆల్సో వర్కింగ్ ఫర్ దట్ సార్. నేను ఆ సబ్జెక్ట్కి ఒక ఫ్యాకల్టీగా పనిచేస్తుంటానండి. సిన్స్ 2017 నుంచి నేను ఈ పేపర్ని చెప్తుంటాను. ఇది 250 మార్క్స్కి ఉంటుందండి. ఇది మెయిన్స్కి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్ అయిన తర్వాత మెయిన్స్ ఎగ్జామ్ రాసేటప్పుడు వాళ్ళకి ఎథిక్స్, ఇంటిగ్రిటీ, అప్టిట్యూడ్ అనే పేపర్ ఉంటుంది. ఈ పేపర్ 2013 దాకా ఉండేది కాదండి. 2013లో ఇట్ వాజ్ ఇంట్రడ్యూస్డ్ బై ది యూపీఎస్సీ. తర్వాత కొన్ని స్టేట్లు కూడా, స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కూడా ఇది ఇంప్లిమెంట్ చేసినారు, వాళ్ళు కూడా ఇన్కార్పొరేట్ చేసినారు. సో ఈ పేపర్ వచ్చేసి 250 మార్క్స్కి ఉంటుంది. దీన్ని ఇది డిస్క్రిప్టివ్ పేపర్ అండి టోటల్. ఇట్ ఈస్ నాట్ అబ్జెక్టివ్. దీంట్లో ఎంసీక్యూస్ ఏమి ఉండవు, డిస్క్రిప్టివ్గా ఉంటుంది, రాయాలి. ఇన్ దిస్ పేపర్ దే ఆర్ గోయింగ్ టు చెక్ లైక్ దట్ అంటే స్టూడెంట్కి ఉన్న ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, డిసిజన్ మేకింగ్ కెపాసిటీ, అండ్ అనలిటికల్ థింకింగ్, క్రిటికల్ థింకింగ్, మల్టీ డైమెన్షనల్ థింకింగ్, దీస్ కైండ్ ఆఫ్ ఎబిలిటీస్ ఆర్ టెస్టెడ్ త్రూ దిస్ పేపర్. ఇట్ ఈస్ వన్ కైండ్ ఆఫ్ రిటర్న్ ఇంటర్వ్యూ, క్యారెక్టర్ టెస్టింగ్ పేపర్. ప్లీజ్. సో దీన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు మనం? అవునండి, ఇది ఇంట్రడ్యూస్ చేసినప్పుడు దీనికి సోర్సెస్ చాలా తక్కువ ఉండేదండి. ఇప్పుడు చాలా సోర్సెస్ ఉన్నాయి. దీన్ని కోచింగ్ తీసుకొని కూడా ప్రిపేర్ అవ్వచ్చు, వితౌట్ కోచింగ్ కూడా ప్రిపేర్ అవ్వచ్చు. అంటే బేసిక్ టర్మ్స్ ఉన్నాయండి దీంట్లో. సైకాలజీ, ఫిలాసఫీ అండ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ 3 పేపర్ కూడా మిక్స్ చేసినారు. 3 పేపర్కి సంబంధించిన కొన్ని టాపిక్స్లు ఉంటాయి. సో కొంచెం ఆ టాపిక్స్ పైన అవగాహన ఉండి, ఆ టాపిక్స్ ఎందుకు కావాలి అండ్ అవి లేకుంటే దాన్ని ఎలా మనము ఇన్కల్కేట్ చేసుకోవాలి, ఇంత తెలిస్తే చాలండి. ఇంత తెలిస్తే అండ్ బై రైటింగ్ ప్రాక్టీస్ వీ కెన్ అపియర్ ఇన్ టు ఎగ్జామ్స్ అండ్ వీ కెన్ క్రాక్ ద ఎగ్జామ్. ఓకే, సో ఇంత మంచి సబ్జెక్ట్ ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ చదివినా కూడా కొందరు ఆఫీసర్లు కరప్ట్ అవుతున్నారు. సో మరి దీని గురించి మీరేమంటారు? అవునండి, ఇది ఏమైంది, ఇప్పుడు చదివేది ఒకటి చేసేది ఒకటి అయినప్పుడు అట్లా ఉంటుందండి ఇది. సో వాట్ హ్యాపన్స్ హియర్ అంటే ఆ పేపర్ చదివిన తర్వాత దాని లైఫ్లో ఇన్కల్కేట్ చేసుకుంటేనే మనం ఏదైనా చేయగలం సార్. అది ఇన్కల్కేట్ కాకపోతే ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. ఓకే, కొంతమంది మీరు అన్నట్టుగా మంచి మార్క్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఈరోజు కరప్ట్ అవ్వడం అనేది మనం చూస్తున్నాము. కానీ రియాలిటీ ఎట్లుందంటే అండి, ఆ సిచ్యువేషన్ వాళ్ళని అలా మార్చిందని అంటున్నారు. అయినా కూడా నేనేమంటున్నానంటే ఇది కేవలం చదవడానికే మాత్రం సీమితమైన పేపర్ కాదు. ఓకే, ఇది లైఫ్లో కూడా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందండి. ఇంకా పబ్లిక్ సర్వీస్ కూడా బాగుంటుంది, వాళ్ళ లైఫ్ కూడా బాగుంటుంది, వాళ్ళ ఇన్నర్ హ్యాపీనెస్, ఇన్నర్ పీసు అది కూడా పెరుగుతుంది. ఓకే, సో పర్సనల్ లైఫ్కి, ప్రొఫెషనల్ లైఫ్కి చాలా అవునండి, చాలా హెల్ప్ఫుల్ ఉంటుందండి, చాలా హెల్ప్ఫుల్ ఉంటుంది. ఓకే, ఇప్పుడు యూపీఎస్సీ ఎగ్జామ్ ఉంది కదా సార్, ఇది పెద్ద ట్రాప్ అని చాలా మంది 10 to 12 years వాళ్ళు చాలా కష్టపడుతూ ఉంటారు. అవునండి, సో ఆ తర్వాత సరైన ఫలితం రాక ఏం చేయాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉంటారు. మరి వారికి దీని గురించి మీరు ఇచ్చే సలహా ఏంటి? లేదండి, ఇది ట్రాప్ అని అంటారు కానీ ఇది ట్రాప్ అయితే కాదండి. ఓకే, లైఫ్లో అంటే ఇక్కడ ఇంటెలిజెంట్, డల్లు ఇలాంటిది ఏమీ లేదండి. అంటే ఎవరు అర్లీగా రియలైజ్ అవుతారో వాళ్ళే ఇంటెలిజెంట్, ఎవరు లేట్గా రియలైజ్ అవుతారో వాళ్ళే డల్ అండి.
ఇంతే. ఇంకా ట్రాప్లో ఎవరు పడిపోతారండి? లేట్గా రియలైజ్ అయిన వాళ్ళు పడిపోతారు. ఓకే. అర్లీ రియలైజేషన్ అండి. ఇప్పుడు మీరు ప్రిపరేషన్స్ స్టార్ట్ చేసినారు, ఓ 3-4 ఇయర్స్లో మీకు ఈ ఎగ్జామ్ మేము క్రాక్ చేయగలమా లేదా అనే ఒక అంటే సిచ్యువేషన్ మీకు కనపడుతుందండి. అప్పుడు మీరు రియలైజ్ అయ్యి సో వేర్ ఐ సూట్ అనేది మీరు థింక్ చేయాలి. ఓకే, వాట్ ఈజ్ మై ఆప్టిట్యూడ్ అని మీరు చూసుకోవాలి. వాట్ ఈజ్ మై స్ట్రెంగ్త్, వాట్ ఈజ్ మై ఇప్పుడు నేను 2015-16లో నేను 1 ఇయర్ ఒక పని చేసిన, నాకు అడ్మినిస్ట్రేషన్ నచ్చలే, అది నాకు వద్దనిపించింది. సో ఐ చేంజ్ మై పాత్. అంటే అప్పటి నుంచి నాకు వాట్ ఈజ్ మై ఆప్టిట్యూడ్ అని నేను చూసిన, వేర్ ఐ సూట్ అని. ఓకే, ప్రతి ఒక్కరికి కూడా ఒక ఇన్నర్ టాలెంట్ అనేది ఉంటుంది. దే ఆర్ బార్న్ ఫర్ సంథింగ్. ఓకే, ఇప్పుడు పుట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు నేను ఎందుకోసం పుట్టానని నాకు తెలియకుండా నేను ఏదో దాంట్లో పోయి ఇరుక్కొని తర్వాత 10 ఇయర్స్ తర్వాత రియలైజ్ అయ్యి నేను ట్రాప్లో పడ్డాను అనేది మన మిస్టేక్ అండి. అది ఓకే. మనకు 3-4 ఇయర్స్ ప్రిపరేషన్ అయిన తర్వాత మనము 1-2 ఎగ్జామ్స్ ఇచ్చిన తర్వాత మాకు అర్థమైపోతుంది. అవునా, ప్రతి ఒక్కరికి కూడా ఇప్పుడు మనము అంటే మల్టిపుల్ ఇంటెలిజెన్స్ అనేది ఉంటుంది, ఆప్టిట్యూడ్ అనేది ఉంటుంది. వీ హ్యావ్ టు నౌ. అప్పుడైతే ఇది ట్రాప్ అనవచ్చు. కానీ ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెరిగిన తర్వాత కూడా మీరు మీలో ఏమేమి హ్యాబిట్స్ ఉన్నాయో, ఏం ఇంట్రెస్ట్ ఉన్నాయని మీరు ChatGPTని అడిగినా కూడా చెప్పేస్తుంది అది. అంటే మీరు దేనికి సూట్ అవుతారు మీరు, అవునా, ఏది మీరు పిలుస్తుంది, ఏది నీ ప్యాషన్, ఎక్కడ మీ లవ్, అదే మీరు లవ్ ఎక్కడుంది, మీ ప్యాషన్ ఎక్కడుంది, ఏది మిమ్మల్ని పిలుస్తుందో దాన్ని మీరు ఎంచుకుంటే ఇంకా బాగా మీరు దాంట్లో సక్సెస్ఫుల్ అవ్వచ్చు. మీ ఇన్నర్ టాలెంట్ని కూడా చూడాలి. ఇక్కడ మనం అందరినీ తీసుకొచ్చి దీంట్లో పెట్టి ఇప్పుడు మనం 10 ఇయర్స్ ఇక్కడ స్పెండ్ చేసినాము, నేను అవ్వలేదు అంటే అట్ ఈస్ నాట్ ఎ మిస్టేక్ ఆఫ్ యూపీఎస్సీ ఆర్ యూపీఎస్సీ జర్నీ అండి. ఇట్ ఈస్ ఎ మిస్టేక్ ఆఫ్ ద క్యాండిడేట్. ఓకే, ఇది నా అభిప్రాయం. ఓకే సార్. ఇప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ అని ఇంటిగ్రేటెడ్ కోర్స్ వస్తుంది సార్. ఇప్పుడు దాని గురించి మీరు ఏం చెప్తారు? అది మంచిదండి. ఇది ఇప్పుడు ట్రెండ్ జరుగుతుంది, అది డిగ్రీ విత్ ఐఏఎస్ అని. ఇది మంచిది, ఎందుకంటే పిల్లలకి అర్లీగా రియలైజ్ అయిపోతుందండి. ఓకే, అంటే మనం ఈ ఎగ్జామ్ అంటే ఏంటి దాని మీద అవగాహన వస్తుంది. దే విల్ కమ్ టు నో దాట్ వెదర్ ఓకే వాట్ ఐఎమ్ డూయింగ్, వెదర్ ఐ ఫిట్ ఫర్ దిస్ ఆర్ ఐ డోంట్ ఫిట్ ఫర్ దిస్. ఓకే, అంటే అర్లీగా రియలైజేషన్ అవ్వడము, ఆ క్వశ్చన్ పేపర్లు చూసుకోవడం కానీ, ఎగ్జామ్ రాయడం కానీ, ప్రిపరేషన్ కానీ, ఇవన్నీ వాళ్ళు అర్లీ ఏజ్లోనే తెలుసుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ఇప్పుడు 21 to 31 ఇట్స్ ఏ ప్రైమ్ టైమ్ ఇన్ ద లైఫ్ అండి. అవును సార్. ఆ 10 ఇయర్స్ అనేది ఏముంటుంది కదా లైఫ్లో, అది చాలా ప్రైమ్ టైం. కొంతమంది 24-25కే మిలియన్ ఇయర్ అవుతున్నప్పుడు, ఎంతో సాధిస్తున్నప్పుడు, ఇప్పుడు మనం స్పోర్ట్స్లో కానీ ఇంకా వేరే ఫీల్డ్లో తీసుకుంటే, సినిమాలో కానీ, స్పోర్ట్స్లో కానీ, ఇప్పుడు పొలిటిక్స్లో కానీ 25-26కే చాలా అచీవ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునండి. అలాంటప్పుడు 10 ఇయర్స్ అది యంగ్. మీరు 21 to 31 అంటే చాలా యంగ్ అండి. అప్పుడున్న కాన్ఫిడెన్స్ కానీ, ఆ ఎంతూజియామ్స్ కానీ, ఆ జీల్ కానీ మీకు 31 తర్వాత ఉండదండి. అది అలాంటి ప్రైమ్ టైంని మనము 10 ఇయర్స్ ఒక జాబ్ కోసం ఇంత డెడికేట్గా మనం ఉండడం అనేది ఎంతవరకు సమంజసం అని మాకు అర్థమైపోతుంది. ఇప్పుడు డిగ్రీ తప్పుడే మనకు ఈ ఎగ్జామ్ గురించి మనకు అవగాహన వచ్చేస్తే తర్వాత మేము ఏం చేయాలి, మాస్టర్స్ చేయాలా చేయకూడదా, కానీ నేను వేరే ఫీల్డ్కి వెళ్ళిపోవాలా అన్నీ వాళ్ళు ఆలోచించవచ్చు. అంతా వాళ్ళకి మల్టిపల్ ఫీల్డ్స్ కనపడతాయి కంటికి. ఓకే, ఇది నచ్చకపోతే ఇంకొక ఫీల్డ్కి పోవచ్చు. ఇప్పుడు 31 తర్వాత మీకు ఇది నచ్చకపోతే ఎక్కడ పోతారంటే మీరు, అవునా. ఇప్పుడు డిగ్రీ తర్వాత మాస్టర్స్ చేసి మళ్ళీ కోచింగ్ వచ్చి మళ్ళీ 4-5 సంవత్సరాలు ఇక్కడ మీరు స్పెండ్ చేసే లోపల మీకు 27-28 అవుతుంది. అప్పుడు మీరు దీన్ని వదులుకోలేరు. అలాగనే ఇన్ని రోజులు ప్రిపరేషన్ చేసి ఉంటాము, దీన్ని వేరే ఫీల్డ్కి మేము పోలేము. అలాంటి పరిస్థితి ఈ పిల్లలకి రాదండి, ఈ స్టూడెంట్స్కి రాదు. ఇది మంచిదండి. ఇప్పుడు తెలుసుకోండి అదేముంది, ఎగ్జామ్ ఎలా ఉంది, ఏముంది, నాకు అవగాహన వస్తుందా, నాకు ఆ టాలెంట్ ఉందా లేదా, నేను చేయగలనా లేదా, ఇలాంటివన్నీ నా స్ట్రెంగ్త్స్ ఏంటి, వీక్నెస్ ఏంటి నాకు తెలిసిపోతే ఆపర్చునిటీస్ ఎక్కువ దొరుకుతాయండి. ఓకే, సో ఒకవేళ నిజంగానే వాళ్ళు డిసైడ్ అయిపోయి నేను ఇంకా డిగ్రీ విత్ ఐఏఎస్ అనుకున్నాను, సో వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు? అవునండి. ఇప్పుడు డిగ్రీ విత్ ఐఏఎస్ అంటే వాళ్ళకి ఈ ఎగ్జామ్స్ గురించి ఒక ఓరియంటేషన్ దొరుకుతుంది. ఓరియంటేషన్ దొరికిన తర్వాత డిగ్రీ తర్వాత వాళ్ళు అటెంప్ట్ చేస్తే, అంటే ఇప్పుడు అటెంప్ట్ చేస్తే అప్పుడు వాళ్ళకి తెలిసిపోతుందండి. 1-2 అటెంప్ట్లోనే కొంతమంది క్లియర్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. అలా లేకపోతే కూడా డిగ్రీ తర్వాత కూడా 3 ఇయర్స్ వాళ్ళు ట్రై చేసి అక్కడ కూడా కాకపోతే దెన్ ఆప్షన్ బి అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఆప్షన్ బి లేకపోతే ఇది ట్రాప్ అని అంటాం. అవునా, ట్రాప్ అని అంటాం. ఆప్షన్ బి లేక 31-35 దాకా దీంట్లోనే ఉండిపోతూ 31 తర్వాత 35 తర్వాత మనము ఇట్లా అయిపోయింది అని అనుకోవడము చాలా అది సమంజసం కాదు. అది మన మిస్టేకే అవుతుంది. మాకు 3 ఇయర్స్ 4 ఇయర్స్ దీన్ని ట్రై చేసిన తర్వాత ఎక్కడ మనకు ఇది కాకపోతే ఏది నన్ను పిలుస్తుందో మనం వెతుక్కొని, ఇప్పుడు సైకోమెట్రిక్ టెస్ట్ అని చేస్తుంటారు, కెరియర్ గైడెన్స్ మీరు ఏం పెట్టినారు కదా, కెరియర్ గైడెన్స్ తీసుకోండి. ఇప్పుడు సైకాలజిస్టులు ఉన్నారు, తర్వాత ఈ సాఫ్ట్వేర్లు ఉన్నాయి, యాప్లు ఉన్నాయి, అప్లికేషన్స్ ఉన్నాయి. మీరు ఒక అప్లికేషన్ సైకోమెట్రిక్ టెస్ట్ అని కొట్టుకొని మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేసుకొని కొన్ని ప్రశ్నలకు మీరు ఆన్సర్ ఇస్తూ పోతే అదే చెప్తుంది మీకు వేర్ యూ సూట్ అని.
వెదర్ యూ సూట్ ఇన్ టెక్నాలజీ, వెదర్ యూ సూట్ ఇన్ అడ్మినిస్ట్రేషన్, వెదర్ యూ సూట్ ఇన్ లీడర్షిప్ యాక్టివిటీస్, వెదర్ యూ సూట్ ఇన్ వేర్ యూ సూట్ అని అది చెప్తుంది మీకు. ఇలాంటి ఇంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ ఉన్నప్పుడు కూడా మళ్ళీ ఎందుకు ఆప్షన్ బి లేకుండా పోవడం ఎందుకు అని నేను అంటున్నాను. ఓకే, సో ఎర్లీగా రియలైజ్ అయితే తర్వాత రిగ్రెట్ అవ్వాల్సిన అవసరం ఉండదు సార్, అవసరం ఉండదు. తర్వాత రిగ్రెట్ అవసరం ఉండదు. ఎందుకంటే ఈ ప్రైమ్ ఏజ్ అంటే ఈ యంగ్ ఏజ్లో మీరు అంతా ఒక జాబ్ కోసమే మీరు ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి ఉన్న ఎనర్జీ మొత్తం పోగొట్టుకుంటే తర్వాత మీకు దొరకకపోతే, మీరు జాబ్ క్రాక్ చేయకపోతే, సో ఇట్ విల్ బి వెరీ ట్రబుల్సమ్ అండి. ట్రూ సార్, అది ట్రబుల్సమ్. అదే కాకూడదు అంటే అర్లీగా రియలైజ్ అవ్వడమే బెటర్. ఓకే అవునండి, దీనికన్నా ఎత్తుగా మనం సాధించాలండి. దీనికన్నా ఎత్తుగా సాధించిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అవునా, చాలామంది ఉన్నారు. అండ్ ఇంకా ఇప్పుడు ఏఐ, చాట్‌జిపిటీ కానీ ఇవన్నీ చాలా వచ్చాయి కదా సార్. సో ఇవన్నీ ఫ్యాకల్టీని రీప్లేస్ చేస్తాయని అంటున్నాయి. సో మరి ఈ ఇంపాక్ట్ ఐఏఎస్, ఐపీఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఏ విధంగా ఉండొచ్చు ఇంపాక్ట్? అంటే ఇవి ఐఏఎస్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఇట్ ఈస్ అ టూల్ అండి. ఓకే, డెఫినెట్గా ఒక ఫ్రెండ్గా, ఒక గైడ్గా, అవి మెంటర్గా ఖచ్చితంగా అవి హెల్ప్ చేస్తాయండి. ఓకే, కానీ టీచర్ని రీప్లేస్ చేస్తాం అనేది మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే టీచర్ ఇస్ డిఫరెంట్ అండ్ దీస్ కైండ్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ డిఫరెంట్. ఓకే, టెక్నాలజీ విల్ బి అ టూల్, యూ క్యాన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ దట్ అండ్ యూ క్యాన్ మాస్టర్ యువర్ నాలెడ్జ్. ఓకే, అది మీకు ఏమి ఇస్తుందండి? ఇన్ఫర్మేషన్ ఇస్తుందండి, అంతే. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని మీరు అప్లై చేస్తే మీకు నాలెడ్జ్ వస్తుంది. ఆ నాలెడ్జ్ వచ్చిన తర్వాత ఆ నాలెడ్జ్ని ఎక్కడ వాడాలి, ఎలా వాడాలి అని చెప్పేది టీచర్. ఓకే, అంటే వాట్ టు డూ, వాట్ నాట్ టు డూ అనేది నాలెడ్జ్ అండి. హౌ టు డూ, హౌ నాట్ టు డూ అనేది స్కిల్ అండి. హౌ టు డూ, హౌ నాట్ టు డూ అనేది స్కిల్ మాత్రం అది నేర్పదండి. అది మీకు ఇన్ఫర్మేషన్ మాత్రమే ఇస్తుంది. ఏ ప్లాట్ఫామ్ ఇచ్చినా కూడా ఆన్లైన్ ప్లాట్ఫామ్లో మాకు కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది, కానీ స్కిల్ అనేది కన్వర్ట్ అవ్వాలంటే ఒక మెంటరు, ఒక గైడు, ఒక ట్రైనరు, ఒక కోచు కంపల్సరీగా రావాలండి. అది 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 వస్తేనే మనకు లైఫ్లో. స్కిల్స్ లేకపోతే ఎబిలిటీస్ ఉన్నాయి మీ దగ్గర, ఎబిలిటీని స్కిల్గా కన్వర్ట్ చేయాలంటే ఒక అప్రాప్రియేట్ ట్రైనింగ్ కావాలి. ఓకే, అప్రాప్రియేట్ ట్రైనింగ్ ఇచ్చేవాడే టీచర్. ఎంత సో టెక్నాలజీ పెరిగినా కూడా టీచర్స్ కావాల్సిందే. దాన్ని చెప్పడానికన్నా టీచర్స్ కావాలి. ఎస్ సార్. సో మెషిన్ ఎంతైనా మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది, కానీ మనకి ఎథిక్స్ చెప్పడం కానీ, ఎమోషన్స్ కానీ, ఈ ఎథిక్స్ వాల్యూస్ అయితే మీరు మషిన్ నుంచి నేర్చుకోవడం కన్నా మనుషులే అండి. ఇప్పుడు ఎక్కడ ఎమోషన్స్, ఫీలింగ్స్ ఉంటాయో అక్కడ నుంచే వస్తాయండి. మషిన్కి ఏమండి, అక్కడ మీరు అక్యురసీ, ఎఫిషియన్సీ దొరుకుతుంది, కానీ ఎమోషన్స్, ఫీలింగ్స్ అయితే దొరకవు కదా. సో ఇది మనిషి త్రూనే కావాలి. టీచర్ త్రూ అయితే ఇంకా బాగుంటుంది. ఎస్ సార్. అండ్ ఇప్పుడు ఇంకొకటి రిలేషన్షిప్ అనేది చిన్న వర్డ్లా అనిపిస్తుంది సార్. సో ఇది ఆస్పిరెంట్స్కి ఏ విధంగా ఇంపాక్ట్ చూపిస్తుంది? చదివేటప్పుడు రిలేషన్షిప్, ఇప్పుడు ఇంతకుముందు లవ్ అనేవాళ్ళు, ఇప్పుడు రిలేషన్షిప్ అంటారు, కో లివింగ్ అంటారు, లివింగ్ అంటారు. అంటే ఇప్పుడు దాన్ని మనం ఆపాలి, మీరు అనేది ఎంతవరకు సరిగా అంటే సమంజసం అంటే అది ఏజ్ ఫ్యాక్టర్ అండి. ఆ టైంలో హార్మోన్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి, వాళ్ళకి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతూ ఉంటాయి. కొంచెం ఫోకస్డ్గా ఉండడం కాదు. ఒక రిలేషన్షిప్ వాళ్ళని ఫోకస్డ్గా నిలబడుతుందంటే రిలేషన్షిప్ ఏమీ తప్పు కాదండి, తప్పు కాదు. ఎంతవరకు తప్పు కాదు అంటే వాట్ ఈజ్ యువర్ ప్రియారిటీ. ఇఫ్ యువర్ ప్రియారిటీ ఈజ్ ఓన్లీ రిలేషన్షిప్, దెన్ యూ విల్ బీ ఇన్ ట్రాప్. ఓకే, మీకు రిలేషన్షిప్ కన్నా ఎగ్జామ్సే ఇంపార్టెంట్ అని అనిపిస్తే మీ రిలేషన్షిప్ తప్పు కాదు. ఎగ్జామ్స్ కన్నా రిలేషన్షిప్ ఎక్కువ అని అనిపిస్తే మీ రిలేషన్షిప్ తప్పు. ఓకే, అంటే ఇట్లా ప్రేమించి రిలేషన్షిప్లో ఉండి కూడా ఎగ్జామ్స్ క్రాక్ చేయని వాళ్ళు ఉన్నారు. కానీ నేనేమంటున్నా, ఇక్కడ మనం ఇమీడియట్ గ్రాటిఫికేషన్ అనేది కొంచెం కంట్రోల్ చేసుకుంటే మంచిది, కొంచెం పోస్ట్ పోన్ చేసుకుంటే మంచిది. ఓకే, ఇప్పుడు చదివేటప్పుడే మీరు దీంట్లో ట్రాప్లో పెడితే మీ ఎక్కువ ఎనర్జీ, మీ ఎక్కువ టైము దానికే పోతుంది, కానీ ఎగ్జామ్స్కి మీరు ఇవ్వలేరు. కొంచెం దీన్ని పోస్ట్ పోన్ చేయిస్తే మంచిది ఉంటుంది. లేదా దాంతోపాటు నేను తీసుకోగలను, నేను అంత కంట్రోలింగ్ పవర్ నాకు ఉంది, అంతా నేను మేనేజ్ చేయగలను, అంత ఎమోషనల్ ఇంటెలిజెన్స్ నాకు ఉంది అంటే జరుపుకోవచ్చండి, అదేం రాంగ్ కాదు. సో సెల్ఫ్ కంట్రోల్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నీ మెయింటైన్ చేస్తూ, డిసిప్లిన్ అవన్నీ ఉంటే చేసుకోవచ్చు, ఏం తొందర లేదు. దాంట్లో ఏం మిస్టేక్ ఏం లేదు, గలత్ లేదు. ఓకే సార్. సో ఇప్పుడు ఎన్సీఆర్టీ వీడియోస్ ఉంటాయి కదా సార్, సో ఆ క్లాసెస్ వింటున్నప్పుడు జస్ట్ వింటే సరిపోతుందా, లేకపోతే నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలి? నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవాలండి. ఓకే, నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకుంటే దే విల్ హెల్ప్ యూ ఫర్దర్. ఓకే, అండ్ ఇప్పుడు ఇంకా సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్స్కి క్రెడిబిలిటీ గురించి చెప్పారు. సో మరి స్టేట్ సిలబస్కి అండ్ యూపీఎస్సీ సిలబస్లో ఏదైనా డిఫరెన్స్ ఉంటుందా? సిలబస్లో కొంచెం డిఫరెన్స్ ఏంటంటే, ఇప్పుడు స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కొన్ని ఏమైనా చేసిందంటే యూపీఎస్సీ ఏం సిలబస్ చేసిందో అదే సిలబస్ని వాళ్ళు కాపీ చేసుకున్నారు, ఓకే, ఇన్స్పైర్డ్ బై దెమ్. ఓకే,
కొన్ని యూపీ పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఆఫ్ స్టేట్ ఏం చేసినారు, కొంచెం డిఫరెంట్ చేసినారు. అంటే చాలా డిఫరెన్స్ ఏమి ఉండదండి, ఒక పేపర్ 2 పేపర్ కొంచెం వ్యత్యాసం ఉంటుంది. కానీ గ్రూప్ 2 గ్రూప్ 3 ఇలా వస్తాయి కదండి. లోవర్ లెవెల్ పోస్టులకు వచ్చేసి అక్కడ సిలబస్ వేరే ఉంటుంది. అది యూపీఎస్సీ లెవెల్కి ఉండదండి, అది వేరే ఉంటుంది సిలబస్. సో ఇప్పుడు మెయిన్ సిలబస్తో పోలిస్తే ఇప్పుడు మనకి కరెంట్ అఫైర్స్ కూడా చాలా ఇంపార్టెంట్, క్రూషియల్ కదా సార్. సో దాంతో లింక్ చేస్తూ దీన్ని ఏ విధంగా ప్రిపేర్ అవ్వచ్చు? అవునండి, అక్కడ మీరు కరెంట్ అఫైర్స్ లేకపోతే దీన్ని లింక్ చేయడమే కష్టం కదా. మీరు GS1 తీసుకున్నా, GS2 తీసుకున్నా, GS3 తీసుకున్నా, GS4 తీసుకున్నా, కరెంట్ అఫైర్స్ ఆర్ అప్లికేబుల్ ఎవ్రీవేర్. ఓకే, కరెంట్ అఫైర్స్ లేకుండా మీరు ప్రిపేర్ కాలేరు. అంటే కరెంట్ అఫైర్స్ మీరు న్యూస్ పేపర్ చదువుతుంటే మీకు సబ్జెక్టే గుర్తుకొస్తుంది, ఈ టాపిక్ ఈ సబ్జెక్ట్ రిలేటెడ్ ఉంది, ఈ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ రాయాలి, ఇక్కడ వస్తుంది, ఇది సూటబుల్ అవుతుంది, ఈ ఎగ్జాంపుల్ రాస్తే నాకు ఆన్సర్ ఇంకా ఎఫెక్టివ్ ఉంటుంది అని అనిపిస్తుంది అండి. అది అదే చదువుకుంటూ పోతే సో ఇట్ ఈస్ అప్లికేబుల్. ఇట్ ఈస్ ఆల్సో గైడెడ్ బై కోచ్, టీచర్. ఓకే, సో ఇప్పుడు న్యూస్ పేపర్ చదువుతున్నప్పుడు మన కరెంట్ అఫైర్స్ ఎన్నేళ్ల ముందు తీసుకుంటే బెటర్ అంటారు? ఇది నిరంతరం అండి. ఇది ఇప్పుడు ప్రిపరేషన్ చేస్తున్న వాళ్ళు ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటారు, ప్రతిరోజు అప్డేట్ అవుతూ ఉంటారు. ఇది నిరంతరంగా ఉంటుంది. అంటే ప్రిపరేషన్ కోసమనే కరెంట్ అఫైర్స్ అనేది లేదండి. కరెంట్ అఫైర్స్ అనేది ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిందే. స్పెషల్లీ ఎగ్జామ్ రాసే వాళ్ళకి కొంచెం దాని మీద అవగాహన ఉంటే చాలు, ఇంకేం లేదు. పేపర్ మొత్తం చదవాల్సిన అవసరం లేదు. అవునా, వాట్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ దెమ్ అండ్ దీస్ ఆల్ విల్ బి టాట్ ఇన్ క్లాస్ రూమ్స్. వాళ్ళకి చెప్తుంటారు ఓకే ఏది చదవాలి ఏది చదవకూడదని. అది కూడా ఒక స్కిల్లే. దాన్ని ఒక్కసారి మనము ఇన్కల్కేట్ చేసుకుంటే ఈజీగా మనం వెళ్ళిపోవచ్చు. మీరు ఇంతకుముందు అన్నట్టు పేపర్ 2లో యాప్టిట్యూడ్ పేపర్ ఉంటుంది సార్. సో అది జస్ట్ క్వాలిఫైయింగ్ అని చాలా మంది నెగ్లిజెన్స్ చేస్తూ ఉంటారంట. సో మరి దీని గురించి మీరేం చెప్తారు? ఇప్పుడు నెగ్లిజెన్సీ అనేది అన్ని చోట్ల ఉంటుందండి. ఇప్పుడు మనం ఎథిక్స్ పేపర్ చెప్పినాము, దీనికి కూడా అట్లే చేస్తారు. అంటే ఎథిక్స్ అనుకుంటే ఎట్లా అనుకుంటారు, వీఆర్ ఆల్ ఇండియన్స్ బై బర్త్ ఓన్లీ, వీఆర్ ఇన్కల్కేటింగ్ వాల్యూస్, ఎథిక్స్, మారల్స్ మాకు బ్లడ్లోనే ఉన్నాయి అట్లా ఫీల్ అవుతారండి. అట్లా అది రాదండి, అది అట్లా కాదు. అంటే దాన్ని మీరు సీసాట్ పెట్టినారు కదా, సీసాట్ కూడా మీ అనలిటికల్ థింకింగ్, రీజనింగ్, అవునా, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ, వీళ్ళన్నిటిని కూడా అది టెస్ట్ చేస్తుందండి. అది కూడా మీకు కావాల్సిందే. అంటే ఆ పేపర్ పైన మీకు అవగాహన ఉంటేనే వేరే ప్రాబ్లం. ఇట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ అండి యూపీఎస్సీ అంటే. యూపీఎస్సీ అంటే నాలెడ్జ్ గెయినింగ్ కాదు, కెపాసిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ కాదు, కెపాసిటీ ఆఫ్ అప్లికేషన్. ఏ నాలెడ్జ్ మనము తీసుకుంటున్నామో సీసాట్ నుంచి దాన్ని మనము ప్రొఫెషనల్లో అప్లై చేయాలి. అప్లై చేయడానికి కావాల్సిన నాలెడ్జ్ని మనం ఇక్కడ గెయిన్ చేస్తున్నాం అనమాట. అలాంటప్పుడు ఏ పేపర్ కూడా నెగ్లెక్ట్ చేయడానికి లేదండి. దాని విలువ దానికి ఉంటుంది, దీని విలువ దీనికి ఉంటుంది. సో ఇప్పుడు సైన్స్ స్టూడెంట్స్ అంటే వాళ్ళకి మ్యాథమెటిక్స్, రీజనింగ్ అనేవి అలవాటు ఉంటాయి, బట్ ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది కదా. సో వాళ్ళు ఏ విధంగా అప్రోచ్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి? ఇది లేదండి, ఇక్కడ మనము వీఆర్ నాట్ డూయింగ్ మాస్టర్స్ అండి. ఎగ్జామ్స్కి ఎంత కావాలి, సిలబస్ ఉంటుంది, దానికి కావాల్సినంత మాకు వస్తే చాలు. అండ్ దే ఆర్ నాట్ ఆస్కింగ్, యూపీఎస్సీ డజంట్ వాంట్ ఎనీ ఫిలాసఫర్ ఆర్ మాస్టర్ ఆర్ సైంటిస్ట్. వాళ్ళకి అంత అవగాహన ఉన్న వాళ్ళు ఏం లేదు, అంత డీప్ ఏం అవసరం లేదండి. మనం ఎథిక్స్ చెప్తున్నాము, సిలబస్కి ఎంత ఉంది, ఏం కావాలి, అది ఉంటే చాలు. దీంట్లో ఎథిక్స్లో మాస్టర్స్, పిహెచ్డి చేసిన వాళ్ళకి అవసరం లేదు. మనకు సర్వీస్ చేయడానికి ఎంత కావాలి అంత ఉంటే చాలు. ఇప్పుడు మ్యాథమెటిక్స్ కానీ అంత జనరల్ సైన్స్ ఉంటుందండి, జనరల్ మ్యాథమెటిక్స్ ఉంటాయి, సింపుల్. మన ఈవెన్ బిలో 10th స్టాండర్డ్ స్టూడెంట్స్ దే కెన్ ఆల్సో సాల్వ్ అవుట్, అంతా అలాంటిది ఉంటుంది. కానీ అప్లికేషన్ వచ్చేటప్పటికి ఏమవుతుందన్నమాట, ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కొంచెం డిఫికల్టీగా అనిపిస్తుంది. సమ్ టైమ్స్ ఏమవుతుంది, అప్లికేషన్ వచ్చినప్పుడు ఈవెన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళకి కూడా అది డిఫికల్టీ ఫేస్ చేస్తారండి. ఇది అన్ని చోట ఉండాల్సిందే, వైసా వర్సా. వీళ్ళకి కొన్ని పేపర్స్ ఈజీ అయితే వీళ్ళకి కొన్ని పేపర్స్ టఫ్గా అనిపిస్తాయి. ఎందుకంటే ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ కాబట్టి వీళ్ళకి హిస్టరీ, పాలిటీ, ఎకనామీ ఇవన్నీ ఈజీగా అనిపిస్తాయి, వీళ్ళకి కొన్ని సైన్స్ పేపర్ ఈజీగా అనిపిస్తాయి. ఇది ఉంటుందండి. ఓకే, సో ఇప్పుడు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్ రివ్యూ ఉంటుంది కదా సార్, అది నిజంగా చేయాల్సిందండి, అది మ్యాండేటరీ అండి, అది చేయాల్సిందే అండి. మాక్సిమం క్వశ్చన్స్ ఆర్ రిపీటెడ్ బై ది PYQs ఓన్లీ. అండ్ ప్యాటర్న్ కూడా అదే ప్యాటర్న్ ఉంటుంది. దాంట్లోనే కొంచెం ఏం చేస్తాడు, కొంచెం దాంట్లో అంటే వర్డ్స్ని రీప్లేస్ చేసి క్వశ్చన్ అడిగే ఛాన్సెస్ చాలా ఉంటాయండి. 99% ఉంటుంది, 99% ఉంటుంది. PYQs లేకుండా ఈ జర్నీ ఉండదండి. ఇట్ ఈస్ అ కంప్లీట్ ఇన్కంప్లీట్ జర్నీ. సో వితౌట్ PYQs, అవునా, PYQsే ఫస్ట్ అండి. అదే మీరు సరిగ్గా PYQs ఏమైనా సాల్వ్ చేయగలిగితే మీరు గడ్డెక్కినట్టండి ఇది. సో విల్ బి ఆఫ్టన్. ఓకే, మ్యాక్సిమం. సో అంటే నార్మల్ క్లాసెస్ వింటూ PYQs కూడా. అవునండి, అవును. ఇప్పుడు అన్ని కోచింగ్ సెంటర్లో కూడా అవి చేస్తుంటామండి. మనం కోచింగ్ సెంటర్లో ఈ PYQ లేకుండా మనం ముందుకు వెళ్ళను, ఎందుకంటే అదే రూట్ అండి. ఇప్పుడు నేను ఇక్కడ రావడానికి గూగుల్ మ్యాప్ వాడినా, అలాగే అది గూగుల్ మ్యాప్ అండి. ఓకే,
ఇప్పుడు ఎవరు ఆస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళకి ఎలా పోవాలని డైరెక్షన్ చూపించేది అదే. క్వశ్చన్స్ ఎలా వస్తాయి, ఎలా ఉంటుంది, దీనికి ఎలా రాస్తే బాగుంటుంది అనేది మాకు ముందే వచ్చేస్తుంది కండి. ఇప్పుడు మనకు ఆ అవగాహన ముందే వచ్చేస్తే ఈ ఇంటర్వ్యూలకి జరిగిపోతుంది అది కూడా. ఓకే. సో ఇప్పుడు ప్రిలిమ్స్ అనగానే అందరికీ భయపడే ఒక విషయం ఏంటంటే నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. సో దాన్ని అంటే నెగిటివ్ మార్కింగ్ జరగకుండా ఉండాలంటే ఎటువంటి అప్రోచ్ ఫాలో అవ్వాలి? అంటే ఒక్క అటెంప్ట్కి ఇది అయిపోదండి. సో బిఫోర్ యూ నెగటివ్ మార్కింగ్ తగ్గాలంటే టెస్ట్ సిరీస్ అనేది మ్యాటర్ అవుతుందండి ఇక్కడ. మీరు ఎక్కువ రాసినట్టు మీకు దాని మీద ఒక గ్రిప్ వస్తుంది. సో దట్ గ్రిప్ ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ యువర్ నెగటివ్ మార్క్స్. అండ్ వితౌట్ ప్రాక్టీసింగ్ యూ కాంట్ గెట్ దట్ గ్రిప్. ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ దట్ గ్రిప్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్ ద టెస్ట్ సిరీస్ అనేది తీసుకోవాల్సిందండి. ఇంతకుముందు ఏమయ్యేది, చదివితే చాలా అనిపించేవాళ్ళు. ఇప్పుడు అట్లా లేదండి. ఇప్పుడు కాంపిటీషన్ ఎక్కువైంది కాబట్టి యూ హ్యావ్ టు టేక్ టెస్ట్ సిరీస్, మెంటర్షిప్ కూడా చాలా మ్యాటర్ అవుతుంది ఇక్కడ. అవి ప్రాక్టీస్ ఏమవుతుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు రెడ్యూస్ యువర్ నెగటివ్ మార్క్స్. సో కొంతమంది కరెంట్ అఫైర్స్ అవన్నీ చదువుతూ హిస్టరీ లాంటి వాటిని కొంచెం వదిలేస్తూ ఉంటారు. సో వాటి గురించి ఏమంటారు సార్? లేదండి, ఇప్పుడు కరెంట్ అఫైర్స్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నారో ఆ మిగిలిన సబ్జెక్ట్స్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలండి. ఇప్పుడు మన పేపర్ ఉంది, మన పేపర్ 250 మార్క్స్ పేపర్. ఇప్పుడు వేరే పేపర్ ఉంది, వేరే పేపర్కి 80 మార్క్స్ ఉన్నా కూడా వాళ్ళు 80 మార్క్స్ ఉన్న పేపర్కి మీరు 3 months 6 months టైం ఇస్తారు. 250 మార్క్స్ ఉన్న పేపర్కి మీరు 15 days 20 days టైం ఇస్తే చాలదండి. ఇది తక్కువ కాదు. కానీ మన పేపర్లు ఏమున్నాయి కదా, అంటే మీరు అడిగినారు కరెంట్ అఫైర్స్ అని, హిస్టరీ అని. ఇప్పుడు దాంట్లో అప్లికేబుల్ క్వశ్చన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇబ్బంది పడతారు. దానికని ఒక్కసారి మరి సబ్జెక్ట్ మీద మాస్టరీ వచ్చింది అనుకోండి, తర్వాత మీరు ముందుకు వెళ్ళడం మంచిది. వితౌట్ ప్రిపేరింగ్. ఇప్పుడు అన్ని సబ్జెక్టు ఒకేసారి పెట్టుకొని నేను చదువుకుంటాను అంటే అది కాదు. ఒక్క సబ్జెక్ట్ మీద నాకు గ్రిప్ వచ్చింది అనుకోండి, దెన్ ఐ కెన్ టేక్ ద హెల్ప్ ఆఫ్ టీచర్స్, హెల్ప్ ఆఫ్ మెంటర్స్. దెన్ ఆఫ్టర్ దట్ యూ కెన్ గో టు ది అనదర్ వన్, స్విచ్ ఆన్ అనదర్ వన్. ఇప్పుడు చాలా మంది కోచింగ్ సెంటర్లకి వెళ్ళకపోయినా సొంతంగా ప్రిపేర్ అవుతుంటారు. సో మార్కెట్కి వెళ్ళి ఏదైనా బుక్స్ కొనాలన్నా లేకపోతే చాలా పెద్దగా ఉంటాయి కదా సార్. సో అలాంటప్పుడు మనం ఎటువంటి బుక్స్, ఏదైనా మస్ట్ రీడ్ బుక్స్ లాంటివి ఉంటాయా? సో నాకేమంటున్నానండి, సొంతంగా కూడా చేయొచ్చండి. ఇప్పుడు అంతా గూగుల్ వెతికితే ఇస్తుందండి, ChatGPT వెతికితే కూడా ఇస్తుంది. ఇప్పుడు ఎవరు టీచర్ని ఎవరు అడగరు, కోచింగ్ సెంటర్కి వచ్చి ఎవరు అడగరు. మనం కూడా ఏం చెప్తాము, ఇప్పుడు ఇది అంతా ఇన్ఫర్మేషన్ ఓరియంటెడ్ అండి. ఇన్ ఫోర్త్ కమింగ్ డేస్లో ఎట్లా అవుతుందంటే దే ఆర్ గోయింగ్ టు టేక్ ద అసిస్టెన్స్ ఆఫ్ ఆల్ దీస్ థింగ్స్. జస్ట్ మీరు అంత ఫింగర్ టిప్స్లోనే ఉంది. ఇదంతా అవగాహన. నాకు ఈ వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ ఆర్ రిక్వైర్డ్ అండ్ వాట్ కైండ్ ఆఫ్ బుక్స్ ఐ కెన్ గో త్రూ దట్ అన్న కూడా మాకు ఇచ్చేస్తుంది. కానీ అది అథెంటిక్కా కాదనేది దాన్ని కన్ఫర్మ్ చేసుకోవడానికి మీరు ఒక టీచర్, ఒక మెంటర్ కావాల్సిందండి. సో ఫైనల్గా మనం ఎన్ని సెలెక్ట్ చేసుకున్నా కానీ అథెంటిసిటీ కోసం మనం కావాల్సిందండి. ఎందుకంటే అక్కడ ఇచ్చే అంత ఇన్ఫర్మేషన్ కూడా మనము ఇట్ ఈస్ ఒబాసిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్, ఎక్కువైపోతుందండి ఇన్ఫర్మేషన్. ఇది ఏది అంటే పీపుల్ ఆర్ కంప్లీట్లీ కన్ఫ్యూజ్డ్. ఇప్పుడు నేను ఇంటర్వ్యూ ఇస్తున్నాను, ఇంకొక ఆయన వచ్చి ఇంకొకసారి చెప్తాడు, ఇంకొక టీచర్ ఇంకొకరికి చెప్తాడు. ఇది ఒబాసిటీ ఆఫ్ ఇన్ఫర్మేషన్ అవుతుంది. ఏది అథెంటిక్ ఉంది, ఏది అన్ఎథెటిక్ ఉంది, దీన్ని డిఫరెన్షియేట్ చేసి సరైన మార్గం చూపించడానికే మనకు కోచ్, ఒక మెంటర్ ఒక్కరు ఉంటే చాలు. ఇంకా చాలా కష్టపడి రాత్రింబవళ్ళు మంచిగా చదివేసిన తర్వాత కూడా ఇప్పటికీ మర్చిపోతూ ఉంటారు సార్ కొందరు. సో అలాంటి టైంలో ఎటువంటి కరెక్ట్ ఏమంటారు స్కెడ్యూల్ పెట్టుకోవచ్చు, రివిజన్ స్కెడ్యూల్? అవునండి. లేదండి, ఇప్పుడు నేనేం చెప్తున్నా, నిద్ర మానేసి చదివే చదువు కాదు ఇది. ఎందుకంటే ఈరోజు నిద్ర చేయకుండా నువ్వు చదివేస్తే రేపు నువ్వు పాస్ అయిపోతావు అనేది. ఇది మీరు తిరుపతి వెళ్ళినారా ఎప్పుడన్నా? తిరుమల దర్శనానికి. అక్కడ మీరు తిండి తినకోకుండా ఉపవాసము లేదండి. ఇది ఎక్కడంటే దర్శనం ఎన్ని గంటలు పడుతుందో మాకు చెప్పలేము, తెలియదు. ఇది కూడా అంతే అండి, ఇది వెంకన్న దర్శనం. ఇది అంటే మనము అంత ఫిట్నెస్ కూడా చూసుకోవాలి. మెంటల్ ఇల్నెస్ కాకుండా ఇన్నర్ పీస్ను కూడా చూసుకోకు, హెల్త్ను చూసుకోకు, అన్నీ చూసుకుంటూ చదువుకుంటూ పోవాలండి. ఎందుకంటే మీరు 3 నెలలు నిద్ర లేకుండా చదివేస్తే క్రాక్ చేస్తాననేది ఏం లేదండి. ఇది హెల్త్ని చూసుకోవాలా. ఎందుకంటే హెల్త్ ఈజ్ లాస్ట్, ఎవ్రీథింగ్ ఈజ్ లాస్ట్ అంటే హెల్త్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అలా అని నేనేం చెప్తున్నా, దీనికి షెడ్యూల్ ఎట్లా ఉంటుందంటే మీరు 6 hours నుంచి 8 hours దాకా మీరు చదివితే ఇట్ ఈస్ ఎనఫ్ అండి. మంచిదే అది క్వాలిటీ టైం. హౌ మచ్ టైం యూఆర్ గివింగ్, దట్ క్వాలిటీ టైం మ్యాటర్స్ ఎ లాట్. మన పేరెంట్స్ కూడా చెప్తుంటాము, మీరు ఎంత సమయం మీరు ఇంట్లో ఉంటారనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత క్వాలిటీ టైం ఇస్తారనేది ఇంపార్టెంట్. అవునా? నువ్వు బుక్ పట్టుకొని ఆ తెల్లవారుజామున ఉండి కూడా దానిపైన ఫోకస్ కాకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ ఇట్? సో దట్ ఈస్ 8 hours ఈజ్ ఆసమ్. అది గుడ్ అండి. దానికన్నా ఎక్కువ చదవచ్చు, కానీ హెల్త్ పాడు చేసుకుని నిద్ర లేకుండా తిండి తినకుండా చదివేది ఉంది కదండి, అది అంత సమంజసం కాదు. సో హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్. అవునండి, అవును. వీ హ్యావ్ టు టేక్ కేర్.
ఓకే. ఇంకొకటి సార్, ఇంటెలిజెంట్ గెస్సింగ్ అనేది ఉంటుంది. సో అది అలా చేస్తున్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎగ్జామ్స్ రాస్తున్నప్పుడు? ఎట్లా అంటే ఏమంటారు? ఇంటెలిజెంట్ గెస్సింగ్ అంటే మనం కొన్నిసార్లు ఇది 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 కరెక్ట్ అనిపిస్తుంటుంది, లేకపోతే నేను ఎక్కడో చదివాను గుర్తు వచ్చింది, ఇది గుర్తొచ్చింది కానీ ఇంటెలిజెన్స్ గెస్సింగ్ కానీ మాకు అన్ని ఆప్షన్స్లో కూడా ఒకేలాగా అనిపిస్తాయండి. ఓకే. ఇది కరెక్ట్ అనిపిస్తుంది, అది కరెక్ట్ అనిపిస్తుంది అని. ఇట్ క్యాన్ బి రెడ్యూస్డ్ బై ప్రాక్టీసింగ్ అండి. మీకు అప్పుడే చెప్పినాను కదా, ఎగ్జామ్స్లో ఎస్పెషల్లీ ప్రిలిమ్స్కి టెస్ట్ సిరీస్ మనం తీసుకున్నప్పుడు ఎక్కువ మనం ఎగ్జామ్స్ రాస్తూ ఏమవుతుందంటే దాని మీద ఒక పట్టుదల వస్తుంది. అప్పుడు మాకు ఇలాంటి కన్ఫ్యూజన్స్ ఉండవు. అది కూడా మనకు క్రెడిబుల్ ఉన్న టెస్ట్ సిరీస్ తీసుకుంటే మంచిది. ఓకే. అన్ని చోట్ల ఉన్నాయండి. ఇప్పుడు నేను చెప్పే వర్డ్స్ అన్ని ఎవ్రీబడి యూజెస్. ఓకే, వెదర్ ఇట్ హ్యాస్ క్రెడిబిలిటీ ఆర్ నాట్, ఇట్ మ్యాటర్స్ ఎ లాట్. ఓకే. సో ఫైనల్గా ఎగ్జామ్ హాల్కి వెళ్ళిపోయారు, తర్వాత ఎలా వస్తుందో నాకు టెన్షన్, ప్రెజర్ ఉంటుంది కదా సార్, ఆ టైంలో వాళ్ళు దాన్ని ఓవర్కమ్ చేయడానికి ఏదైనా గోల్డెన్ టిప్ లాంటిది ఇస్తారా? అంటే ఎగ్జామ్స్లో ఎప్పుడవుతుందండి, కాన్ఫిడెన్స్ లో అయినప్పుడు అట్లా అవుతుంది. ఓకే. మీరు ప్రాక్టీస్ చేసి కాన్ఫిడెన్స్ గెయిన్ చేసినప్పుడు మీకు ఎగ్జామ్ పేపర్ ఇచ్చినప్పుడు కూడా మీరు నవ్వుతారు. ఇప్పుడు నేను కూడా ఇంతకుముందు ఇక్కడ స్టేజ్ పైన రావడానికి నేను కూడా థింక్ చేసా, వచ్చిన తర్వాత ఏమవుతుందండి, సో ఇలాంటి ప్రాక్టీస్ ఉన్నప్పుడు మీకు ఆ కాన్ఫిడెన్స్ లో అనేది రాదండి. ఎప్పుడు అవుతుంది అంటే, ఇప్పుడు మీరు చెప్పినారు నిద్ర లేకుండా చదివి, తిండి తినకుండా నీరసంగా ఉండి, అప్పుడు మీరు ఎగ్జామ్స్ పోయి అక్కడ కొంచెం ఏమైనా ఎక్కువ తక్కువ ఉంది అనుకోండి, కంప్లీట్లీ దే విల్ బికమ్. అట్లాంటిది చేసుకోకూడదు. ఎగ్జామ్స్ రేపు ఉన్నాయనుకుంటే బాగా నిద్ర చేసి అవునా ఎగ్జామ్స్కి పోవాలండి. ఎందుకంటే ఇది ఒక్క రోజు జర్నీ కాదు, 1 month జర్నీ కాదు, 1 year జర్నీ కాదు, ఇట్ టేక్స్ ఇయర్స్. ఓకే, 2 to 3 years దీనికి మనం ఖచ్చితంగా డెడికేటెడ్గా ఉండాలి. 2 to 3 years ఉండాలంటే 2 to 3 years మీరు తినుకోకుండా అవునా ఇట్లా ఆరోగ్యం పాడు చేసుకుంటే మంచిగా ఉంటుంది. అందుకోసం మీరు దీన్నే చేస్తున్నారు కాబట్టి హెల్త్ మీద అంత అవగాహన ఉండి అంత మీరు ప్రాక్టీస్ చేసి దాని మీద పట్టుదల సాధిస్తే ఎగ్జామ్స్లో కూడా మీకు ఆ కాన్ఫిడెన్స్ అనేది బూస్ట్ అవుతుందండి. ఓకే. సో మనం అయితే ఎలా అయితే సబ్జెక్ట్కి అయితే టైం టేబుల్ వేసుకుంటామో మన డైలీ రొటీన్కి కూడా మనం చేసుకోవాలి. కొంచెం ధ్యానం ప్రాక్టీస్ చేయాలి, మార్నింగ్ వాక్ ప్రాక్టీస్ చేసుకోవాలి, కొంచెం ఎక్సర్సైజ్ ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈ ధ్యానము, ప్రాణాయామము ఇవి మీకు కేవలం ఎగ్జామ్స్కే కాకుండా మీ హెల్త్కి, మీ లైఫ్కి కూడా చాలా అవసరం అండి. ఇట్ బూస్ట్ యువర్ ఇమ్యూనిటీ పవర్, మెంటల్ ఇమ్యూనిటీ, ఎమోషనల్ ఇమ్యూనిటీ, ఫిజికల్ ఇమ్యూనిటీ అంతా బూస్ట్ చేస్తాయి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు మన సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ కానీ యూపీఎస్సీ కానీ దీనికి సంబంధించిన ఇన్వాల్యుబుల్ ఇన్సైట్స్ మాతో షేర్ చేసుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. వన్స్ అగైన్ ఇది ఇవాల్టి కెరీర్ గైడెన్స్. మరొక ప్రోగ్రాంలో మళ్ళీ కలుద్దాం.